అందరికి నమస్కారం. ఈరోజు నేను డైరెక్షన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ డైరెక్షన్ అనేది చాలా ఈజీ టాపిక్. కొంతమంది ఏంటంటే ఆ డైరెక్షన్ డిస్టెన్స్, లెఫ్ట్ రైట్, క్లాక్ యాంగిల్, యాంటీ క్లాక్ యాంగిల్ తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వాళ్ళ కోసం ఈజీ ట్రిక్స్ చెప్తున్నాను. ఈజీగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో చాలా షార్ట్ కట్ ట్రిక్స్ అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మనకి ఇక్కడ డైరెక్షన్స్ జనరల్గా 4 ఉంటాయి. అంటే మనం చేసేది న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఈ 4 డైరెక్షన్స్ ఫాలో. సో అయితే మనం ఒక డయాగ్రామాటిక్ రూపంలో తీసుకుంటే ఇది నార్త్ డైరెక్షన్, ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్, అలాగే ఇది సౌత్ డైరెక్షన్. సో ఇక్కడ చూడండి, న్యూస్ NEWS, నార్త్కి ఆపోజిట్ ఎప్పుడు సౌత్ ఉంటుంది, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ ఉంటుంది. సో ఇలా మనం డయాగ్రామ్ తీసుకుంటే వీటిని బేస్ చేసి మనం ఆన్సర్స్ ఎలా చేయాలి. అలాగే ఇక్కడ ఏముంటుందంటే నార్త్ ఈస్ట్, అలాగే ఇక్కడ సౌత్ ఈస్ట్ ఉంటుంది, అలాగే ఇక్కడ సౌత్ వెస్ట్ ఉంటుంది, అలాగే ఇక్కడ నార్త్ వెస్ట్ ఉంటుంది. సో ఇవి డైరెక్షన్స్. వీటి డైరెక్షన్స్ బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో దాంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ యాంగిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఓవరాల్గా మొత్తం వచ్చి 360 degrees ఉంటుంది. సో ఎలా అంటే ఇక్కడ వచ్చి 90, ఇక్కడ వచ్చి 90, ఇక్కడ వచ్చి 90, ఇక్కడ వచ్చి 90, మొత్తము 360 degrees ఉంటాయి. అయితే ఈ డిగ్రీస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది కూడా కొంచెం మనం ఈజీగా చేసుకోవచ్చు. సో చూడండి, నార్త్ నుంచి ఇక్కడ NEకి ఎంత యాంగిల్ ఉంటుందంటే 45 degrees ఉంటుంది. సో ఇక్కడికి వచ్చే లోపల ఇది కూడా ఎలా ఉంటుందంటే 45 degrees, ఇది కూడా 45, నెక్స్ట్ అలాగే 45 degrees, 45 degrees, 45 degrees, 45 degrees. సో ఇలా ఉంటుంది అన్నమాట. అయితే ఇటు మొత్తం చూస్తే మనకి అంటే నార్త్ నుంచి ఈస్ట్కి 90 degrees ఉంటుంది. అదే నార్త్ నుంచి సౌత్కి వచ్చే లోపల 180 degrees ఉంటుంది. సో నార్త్ నుంచి మనం వెస్ట్కి వచ్చే లోపల 270 degrees ఉంటుంది. అలాగే నార్త్ నుంచి నాకు మొత్తం 360 degrees అనేవి ఉంటుంది అన్నమాట. సో ఈ యాంగిల్స్లో మనం ఐడెంటిఫై చేసుకుంటూ రావచ్చు. ఒక్కొక్క యాంగిల్ని ఒక్కొక్క ఐడెంటిఫై చేసుకోవచ్చు. అయితే దానితో పాటు క్లాక్ అండ్ యాంటీ క్లాక్ అనేది ఎలా తిరుగుతుందో మనం చూద్దాం. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో క్లాక్ అనేది ఎప్పుడు ఇలా తిరుగుతుంది అనమాట, రైట్ సైడ్ నుంచి. సో దీన్ని క్లాక్ పొజిషన్ అంటాం, క్లాక్ టైప్ అనమాట, క్లాక్ పొజిషన్ అంటాం. అలాగే రివర్స్ కానీ వస్తే, రివర్స్ అంటే ఇలాగనమాట, ఇలా వస్తే దీన్ని మనం యాంటీ క్లాక్ అంటాం, యాంటీ క్లాక్ అంటాం. సో ఇది క్లాక్ పొజిషన్ అండ్ యాంటీ క్లాక్ పొజిషన్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా చూడండి, క్లాక్ టైప్ అంటే క్లాక్ సైడ్ కానీ ఉంటే అది రైట్ సైడ్ అవుతుంది, యాంటీ క్లాక్ ఉంటే అది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నార్త్కి ఈస్ట్ మన క్లాక్ టైప్లో ఉంది కాబట్టి అది రైట్ సైడ్ అవుతుంది. అలాగే ఈస్ట్కి సౌత్ క్లాక్ టైప్లో ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే రైట్ సైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ సౌత్కి వెస్ట్ క్లాక్ టైప్లో ఉంది కాబట్టి అది రైట్ అవుతుంది. వెస్ట్కి నార్త్ అనేది క్లాక్ టైప్లో ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే రైట్ అవుతుంది, రైట్ సైడ్ వస్తుంది. అలాగే లెఫ్ట్ చూస్తే ఈస్ట్కి మనకి యాంటీ క్లాక్ టైప్లో ఉంది కాబట్టి నార్త్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలాగే సౌత్కి ఈస్ట్ అనేది యాంటీ క్లాక్లో ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో అలాగే సౌత్కి అంటే వెస్ట్కి సౌత్ అనేది యాంటీ క్లాక్ టైప్లో ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలాగే నార్త్కి వెస్ట్ అనేది యాంటీ క్లాక్ టైప్లో ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ అనేది వస్తుంది. అంటే జనరల్గా చెప్పాలి అంటే నార్త్ కార్నర్కి రైట్ సైడ్ వచ్చి ఈస్ట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చి వెస్ట్ వస్తుంది. అలాగే ఈస్ట్కి వచ్చి
రైట్ సైడ్ వచ్చి సౌత్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చి నార్త్ వస్తుంది. సో నెక్స్ట్ అలాగే సౌత్కి రైట్ సైడ్ వచ్చే లోపల ఈస్ట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చే లోపల వెస్ట్ వస్తుంది. అలాగే వెస్ట్కి రైట్ సైడ్ వచ్చే లోపల సౌత్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చే లోపల నార్త్ వస్తుంది. సో ఈ లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇవి చిన్న చిన్న ట్రిక్స్. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.